ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కశ్యపో అత్రిర్భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతాః. శ్రీ సప్త ఋషిభ్యో నమః. ఆత్మబంధువులారా, భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్థ బుద్ధితో త్యాగమయమైన ప్రవృత్తిలో తమ జీవితాలను పండించుకున్న ఎందరో మహానుభావుల జీవన వైభవాలు మనకు వేద వాంగ్మయంలో దర్శనమిస్తాయి. వేదాలలో దాగిన రహస్యాలను మానవాళికి అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. మన ఋషుల కర్తవ్య దీక్ష, విశాల దృష్టి, విశ్వకళ్యాణ భావన, ధార్మిక చేతన మనల్ని ఆశ్చర్యపరిచే జీవన వేదం మనకు వేద వాంగ్మయంలో ప్రత్యక్షమవుతుంది. ఆ వేద నాదాన్ని, ఋషుల వైభవాన్ని ఇంటింటా వినిపించాలనే ఆకాంక్షకు ప్రతిరూపమే మన ఋషులు వీడియో సిరీస్. అంతఃశత్రువులను అణిచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు పట్టం కట్టి ధార్మిక జీవనానికి ప్రాణం పోస్తూ ఆచరణపూర్వకంగా నిరూపిస్తూ అందులోని మధురిమలను చవి చూపిస్తూ వేదనాద విభాసరమైన ఒక జీవన స్రవంతి భారతావనిలో వెల్లివిరిసింది. ఈ ఋషులందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం. భక్తితో వీరిని స్మరించటం మన కనీస కర్తవ్యం. ఈ వీడియోలో ఆంగీరస ఋషి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ మానస పుత్రులలో మూడవ వాడైన ఆంగీరసుడు ముల్లోకాలను ప్రకాశింపజేయగలిగిన ప్రకాశవంతమైన తేజంతో విరాజిల్లేవారు. బ్రహ్మ ఆంగీరసునితో లోకక్షేమం కొరకు తపమాచరించి ఆపై వంశవర్ధనం గావించమని తెలిపాడు. ఆపై అగ్నికల్పుడై విశ్వవిఖ్యాతిని ఆర్జించగలవని అనుగ్రహించాడు. తండ్రి ఆజ్ఞకు బద్ధుడై పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు పాంచభౌతికమైన దేహం యొక్క ఛాయను సైతం ఆత్మయందు పడనీయక ఇంద్రియ నిగ్రహంతో సర్వోత్తమమైన తపోనిష్టలో అనేక సంవత్సరాలు కాలం గడిపాడు ఆంగీరసుడు. పుట్టుకతోనే దివ్య తేజస్సును కలిగిన ఆంగీరసునికి మహాతపస్సు వలన ఆ దివ్య తేజం మరింత దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. ఈ ప్రకారంగా తపస్సు వలన మహర్షిత్వాన్ని సాధించుకొని విజ్ఞాన నిధిగా, వివేక ఘనిగా, అనేకాలైన వేదమంత్రాలకు ద్రష్టగా, బహుముఖాలైన ధర్మాలకు శాసకునిగా విలసిల్లేవారు ఆంగీరసుడు. బ్రహ్మజ్ఞాని అయిన ఆంగీరసునికి కర్దమ ప్రజాపతి తన కుమార్తె అయిన శ్రద్ధను ఇచ్చి వివాహం చేశారు. వారికి గృహస్థాశ్రమమునందు 7 కుమారులు, 7 కుమార్తెలు కలిగారు. బృహత్కీర్తి, బృహజ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనసుడు, బృహన్మంత్రుడు, బృహద్భావనుడు, బృహస్పతి అనువారు కుమారులు కాగా, వీరిలో బృహత్కీర్తిని ఉతద్యుడు అని, బృహజ్యోతిని సంవర్తుడు అని పిలిచేవారు. కాలక్రమమున వారికి పుత్రులకు మరెందరో పుత్రులు జన్మించుటచే అతని వంశాభివృద్ధి జరిగింది. ఆంగీరసుని పుత్రులను, పౌత్రులను, ప్రపౌత్రులను ఆంగీరసులనియు శృతి స్మృతి పురాణాలు పేర్కొన్నాయి. వారిలో అయాస్యుడనే మహర్షి అనేక వేదమంత్రాలకు ద్రష్ట అయ్యాడు. అతనినే ఆయాస్యాంగీరసుడని అంటారు. ఈతని సంతతి వారే అయాస్యులు. ఋగ్వేదంలో, శుక్ల యజుర్వేదంలో, అథర్వ వేదంలో అయాస్య ఋషి అనే పేరుతో చాలా మంత్రాలు ఉన్నాయి.
అథర్వ వేదానికి ఉన్న అతి ప్రాచీనమైన పేరు అథర్వాంగీరస వేదం. అథర్వుడు, ఆంగీరస ఋషులు మరియు వారి వంశీయుల ద్వారా దర్శించబడిన మంత్ర సమూహం ఈ సంహితలో ఉండుటచే దీనికి అథర్వాంగీరస వేదం అనే పేరు చేకూరింది. ఒకసారి అగ్నిహోత్రుడు దేవతలపై కోపించి విద్యుక్త ధర్మాలను మాని రహస్యంగా ఏకాంతవాసంలో తపస్సు చేయసాగాడు. అంతటా లోకమందు నిత్యకృత్యములకు ఆటంకం ఏర్పడసాగింది. అప్పుడు ఇంద్రాదులు బ్రహ్మను వేడుకోగా బ్రహ్మ ఆలోచించి అగ్నిదేవుని కన్నా తేజస్వి ఉత్తమ వ్రత సంపన్నుడైన ఆంగీరసుడు అన్ని కృత్యాలు నెరవేర్చగల సమర్థుడని గ్రహించాడు. బ్రహ్మ అతని వద్దకు వెళ్ళి అతని తపోబలంచే మహాతేజస్వి అయి ఎల్లలోకాలను ప్రకాశింపజేయుటకు అగ్నిపదాన్న నిలిచి అగ్ని విధులను నిర్వర్తించమని కోరాడు. దానికి ఆంగీరసుడు వినయంతో అంగీకరించాడు. అగ్ని లేని లోటు తెలియకుండా ఒక్కసారిగా ప్రజ్వలిన ఆంగీరస తేజం వలన అన్ని పనులు యథావిధిగా కొనసాగుతున్నందువలన ఆంగీరసుడు జగత్పూజ్యుడయ్యాడు. అగ్నిదేవుడు ఆంగీరసుని ప్రభావ సంపన్నతచే తన పేరును సర్వులు విస్మరించుట చూసి కలత చెందాడు. తన అవివేకానికి చింతిస్తూ అగ్నిహోత్రుడు కొంతకాలం ఆగితే తన నామరూపాలే నశించిపోతాయని భయపడి అరణ్యం నుండి నిజస్థానానికి వచ్చాడు. అక్కడ అత్యంత తేజోవిలసుడైన ఆంగీరసుని ముందు నిలవలేక తేజోహీనుడై వెనుదిరిగాడు. దానిని గమనించిన ఆంగీరసుడు సగౌరవంగా అగ్నిని పిలిచి, మహాత్మా, చరాచర ప్రపంచానికి భుక్తి ముక్తి ప్రదాతవైన నీవు లేనిచో ప్రపంచం నిలవగలదా? నీవు లేని కారణమున బ్రహ్మచే నియోజితుడనై నేను ఈ కార్యం చేయుచున్నాను. కానీ నీతో అణుమాత్రం సరిపోజాలను. నీ అగ్ని పదవిని నీవు స్వీకరించి నన్ను లోకాలను కటాక్షించమని వినయంతో వేడుకున్నాడు. దానికి సమాధానంగా అగ్ని ఇలా పలికాడు, మహర్షి, నీ తేజో ప్రభావంచే నా ఊరు పేరులన్నీ నశించాయి. ముల్లోకాలలో నీ ప్రభావం అనంతంగా ఉంది. నీవు ప్రథమాగ్నిగా ఉండి రెండవ స్థానాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు. ఆంగీరసుడు అందుకు అంగీకరించక, కాలకర్మవశాన ఎంతటి వారైనా తేజోవిహీనులు కాక తప్పదు. అయితే అచిరకాలంలోనే వారు నిజ ప్రభావాన్ని పొందుతారని, అగ్నినే ప్రథమాగ్నిగా ఉండమని పుత్రవాత్సల్యంతో అడిగినందుకు రెండవ స్థానంలో తానుంటానని తెలిపాడు. దానికి అగ్నిదేవుడు సమ్మతించి తాను ప్రథమ స్థానంలో నిలిచి ఆంగీరస మహర్షిని ద్వితీయ స్థానంలోనూ అతని పుత్రుడైన బృహస్పతిని తృతీయాగ్ని స్థానంలోనూ ఉంచి తన తోటి వారిగా చేసుకున్నాడు. యజ్ఞాలలో అంగారాన్నిర్వ్యూహ్య అంటే అగ్ని కాదు ఆంగీరసుడనే అర్థం. అలాగ ఆంగీరసుని అగ్నిస్వరూపంగా భావిస్తాం. తపస్సు చేసుకుంటున్న ఆంగీరసుని వద్దకు శౌనక మహర్షి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. విద్య రెండు విధాలుగా ఉంటుంది, పరావిద్య, అపరావిద్య. వేదాలు, వేదాంగాలు అపరావిద్యలని, అక్షరస్వరూపుడైన పరమాత్మ జ్ఞానం పరావిద్య అని దానిని పొందే మార్గాన్ని తెలిపాడు. ఈశ్వరుడు క్షరాక్షరాలకు అతీతుడని, క్షర అంటే కదులుతూ ఉండేదని, అక్షరం అంటే కదలిక లేనిదని తెలిపాడు. ఉదాహరణకు నీటి యందు కదలికచే చంద్రుని యొక్క ప్రతిబింబం కదులుతున్నట్లుగా అనిపిస్తూ అదే నిర్మలంగా ఉన్న నీటిలో కదలకుండా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాస్తవానికి క్షరాక్షరాలకు అతీతం చంద్రబింబం. ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించేందుకు ఉపనిషత్తులనే ధనస్సును అంతఃకరణ వృత్తి అనే బాణంతో అనుసంధానం చేసి ఉపాసనతో దానికి పదును పెట్టి పరమాత్మ యందు ఏకాగ్రమైన మనస్సును బ్రహ్మంగా భావిస్తూ సంధించిన అపరోక్ష జ్ఞానం కలుగుతుందని, అదే మోక్షమని తెలిపాడు అంగీరసుడు. ఈ బోధ అంతా ముండకోపనిషత్తులో ఉంది. మాండుక్య కారికలోనూ ఈ విషయాలను వివరించారు. ఆంగీరసుడు మహాతపస్శాలి, భక్తుడే కాక విజ్ఞానవేత్త, ధర్మ ప్రవక్త, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు కూడా. ఆయన బోధించిన ధర్మశాస్త్ర రహస్యాలు అంగీరసా స్మృతి పేరుతో ఉన్నాయి. అంగీరసుడు అథర్వ వేద ద్రష్ట అయినందువలన యజ్ఞయాగాది కర్మలలో, నిత్య నైమిత్తికా కర్మలలో అంగీరసుని వాక్యాలు ప్రమాణంగా నిలుస్తాయి. తైత్తిరీయ సంహితలో కూడా ఇతడిని గురించిన విషయాలున్నాయి. అంతేకాక ఐతరేయ బ్రాహ్మణంలో అంగీరసుని ప్రశంస ఉంది. సామవేదోపనిషత్తులలో అంగీరసుడు ప్రాణవాయువును ఉద్గీత రూపంలో ఉపాసిస్తాడని, అందువలన ఆంగీరసుడే ఉద్గీత అని పిలువబడతాడని ఉంది. చిత్రకేతు అనే మహారాజుకి కొడుకు చనిపోతే ఆంగీరస మహర్షి వచ్చి బాధపడుతున్న అతనిని ఓదారుస్తూ అతని భ్రాంతిని ముందుగా తొలగించాడు. అనంతరం ఆ మహర్షి నారదుని స్మరించగా నారదుడు వచ్చి ఆ మృతకుమారుని బ్రతికించాడు. ప్రాణం పొందిన ఆ కుమారుని చూసి చిత్రకేతు ఆనందపడ్డాడు. అయితే ఆ పుత్రుడు, ఏ జన్మమున నీవు నాకు తండ్రివి, కర్మబంధంచే నేను వివిధ దేహాలను ఆశ్రయిస్తూ వచ్చాననగా అప్పటికి అజ్ఞానం పూర్తిగా తొలగిన రాజు అంగీరసుని పాదాలను శరణు వేడాడు.
అంతట క్షణభంగురమైన జీవితం కరిగిపోయే కల వంటిదని, సత్యాసత్యములను వివేకంతో తెలుసుకోవాలని ఆంగిరసుడు ఆ రాజుకి తగిన విధంగా ఉపదేశించాడు. ఆంగిరసుడు గౌతమ మహర్షికి భరతవర్షంలో ఉన్న గొప్ప క్షేత్రాలు, వాటి మహత్తుల గురించి తెలియజేశాడు. ఆంగిరసుడు ఒకనాడు ఆశ్రమ ప్రాంగణంలో సంచరిస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక అగ్నిగోళం వంటి తేజస్సు ముద్గర ఆకారంలో కిందకు దిగడం గమనిస్తాడు. నేల మీద పడగానే అది ఒక బాలుని రూపు ధరించడాన్ని చూస్తాడు. ఆ బాలుని చూసి ముందుగా విస్తుపోయి ఆ తరువాత అది దైవ సంకల్పంగా భావించి ముద్గర ఆకారం బాలుని రూపు ధరించినందుకు ఆంగిరసుడు ఆ బాలునికి ముద్గలుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. సర్వవిద్యాపారంగతుడైన ముద్గలుడు తండ్రి అయిన ఆంగిరసుని అనుమతితో గణేశుని కొరకై తపమాచరించి గణేశుని మెప్పించాడు. అంతేకాక ఆ మహాగణాధిపతి అనుజ్ఞతో గణేశ తత్వాన్ని తెలియజేసే ముద్గల పురాణాన్ని రచించాడు. ముద్గల పురాణంలోని విశేషం ఏమిటంటే, ఇందు గణేశుడు అరిషడ్వర్గాలైన కామక్రోధాదులు రాక్షస రూపంలో లోకాలను అల్లకల్లోలం చేయడం గమనిస్తాడు. అంతటా వాటితో తలపడి వాటిని శమింపజేసి లోకాలకు శాంతిని చేకూరుస్తాడు. మహాతపోధనుడు, విజ్ఞాన నిధి, జ్ఞాన వైరాగ్యఖని, ఋషిసత్తముడైన ఆంగిరస మహర్షి పుణ్యస్మరణం భారతీయుల భాగ్యమనడంలో సందేహం లేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.